మార్నింగ్ లీడర్స్, నేను మీ రఘు బెజ్జారపు విన్విత్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మెట్పల్లి. ఓకే, ఈరోజు మనము అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రాన్యూల్స్. ఈ గ్రాన్యూల్స్ అనేవి నేలలో వేసుకోవడానికి ఉపయోగపడతాయి. నేలలో ఉన్నటువంటి అకర్మణ పదార్థాలను కర్మణ పదార్థాలుగా మార్చి మొక్కను అందించడానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క పొలానికి కానీ మీరు అగ్రికల్చర్ అంటే 1 minute సార్. ఈ గ్రాన్యూల్స్ మనం కూరగాయలకు కానీ మొక్కజొన్న కానీ పసుపు కానీ దేనికైనా వాడుకోవచ్చు. చెరుకు పంట కానీ ప్రతి ఒక్క దాన్ని మనం దీనికి వినియోగించుకోవచ్చు. దీన్ని ఫస్ట్ టైం దుక్కిలో 4 kg వేసుకోవాలి ఫస్ట్ టైం. ఓకే, సెకండ్ టైం పంట వేసిన తర్వాత ఏ పంట అయినా పంట వేసిన తర్వాత మళ్ళీ 30 days కూడా మళ్ళీ ఒక 2 kg వేసుకోవాలి ఎకరాకి 2 kg. థర్డ్ 40 to 60 days మధ్యలో మళ్ళీ 1 kg వేసుకోవాలి. సరిపోతే తర్వాత మళ్ళీ దీన్ని వాడడం అవసరం లేదు. ఫస్ట్ ప్రోడక్ట్. సెకండ్ వన్ వచ్చేసి మనకు హ్యూమిక్ లిక్విడ్ అండి. ఈ హ్యూమిక్ లిక్విడ్ అనేది మన పేరులోనే కనబడుతుంది. లిక్విడ్ అనేది దేనికి పనిచేస్తుంటే కిరణజన్య సంయోగం అత్యధికంగా జరిపి మొక్కకు ఎప్పుడైతే కిరణజన్య సంయోగం అత్యధికంగా జరపడం జరుగుతుందో కావాల్సిన పోషకాలు ఉంటాయి మొక్కకు. కిరణజన్య సంయోగంగా జరిపిన మొక్క అత్యధిక పోషకాలు భూమి నుంచి తీసుకోలేదు. కాబట్టి ఈ కిరణజన్య సంయోగం అత్యధికంగా జరిపి మొక్కకు కావాల్సినటువంటి విటమిన్లు అందించడానికి లిక్విడ్ ఉపయోగపడుతుంది. దీన్ని మనం స్ప్రే రూపంలోనే వాడాలి, తప్పకుండా స్ప్రేనే. ఈ స్ప్రే అనేది మీరు 15 to 30 days మధ్యలో ఒక ఎకరాకి 15 లీటర్ పంప్ క్యాన్ అయితే 20 ml సరిపోతుంది. 20 లీటర్ పంప్ అయితే 30 ml సరిపోతుంది. 20 లీటర్ పంప్కి 30 ml సరిపోతుంది. ఇది మీరు పంట వేసినప్పటి నుంచి 3 సార్లు స్ప్రే చేసుకోవాలి. ప్రతి 20 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలి. 20 డేస్కి ఒకసారి, 20 రోజులకు ఒకసారి మీరు దీన్ని స్ప్రే చేసుకోవాలి. ఓకే, మూడవ ప్రోడక్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ప్రోడక్ట్ గోల్డ్ గ్రోత్. గోల్డ్ గ్రోత్ అనేది ఏంటంటే మొక్కకు కావాల్సినటువంటి సూక్ష్మ పోషకాలను అందిస్తుంది. సూక్ష్మ పోషకాలు. ఈ సూక్ష్మ పోషకాలు మొక్క 15 రోజుల లోపల మాత్రమే తీసుకోగలుగుతుంది. 15 రోజుల లోపల మొక్క మాత్రమే, 15 days, బిలో 15 days మొక్క మాత్రమే తీసుకోగలుగుతుంది. వరి అట్లాంటి పైర్లు అయితే నాటు వేసిన తర్వాత 15 days, నాటు వేసిన తర్వాత 15 days లోపల గోల్డ్ గ్రోత్ వాడుకోవచ్చు. ఒక ఎకరాకి ఒక బాటిల్ సరిపోతుంది, 1 బాటిల్. ఈ 1 బాటిల్ వచ్చేసి మనకు 500 ml దొరుకుతుందండి. సార్ 250 ml, 250 ml. దీన్ని 15 రోజుల మొక్క అంటే చిన్న సైజులో ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మనకు ఇసుక కలుపుకొని మనం పిచికారీ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇసుక గోల్డ్ గ్రోత్ని మనము ఇసుకలో కలుపుకొని చల్లుకోవచ్చు, లేదా మీరు స్ప్రే ద్వారా స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఒకవేళ స్ప్రే చేసినట్టయితే 15 లీటర్ల పంపుకి 20 ml, 20 లీటర్స్ పంపు నుంచి 25 లీటర్స్ పంపుకి 30 ml పర్ పంపు. ఇది వేసుకునే విధానం. ఓకే, దీన్ని మీరు 2 సార్లు వినియోగించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పంట 40 నుంచి 60 రోజుల మధ్యలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఒకసారి దీన్ని మీరు స్ప్రే చేసుకోవచ్చు. 40 నుంచి 60 రోజుల్లో పంట ఏపుగా పెరుగుతుంది కాబట్టి ఆ టైంలో తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే స్ప్రే చేసుకుంటే ఇది కరెక్ట్ రిజల్ట్స్ మనకు అందుతాయి. ఓకే, దీని తర్వాత 4th ప్రోడక్ట్ వచ్చేసి బయో ప్రొటెక్ట్. ఈ బయో ప్రొటెక్ట్ అనేది ఫస్ట్ మనము దుక్కిలో వేసుకోవాలి సార్. దుక్కిలో ఒక ఎకరాకి 250 గ్రాముల పౌడర్ సరిపోతుంది. ఒక ఎకరాకి 250 గ్రాములు. నెక్స్ట్ సెకండ్ స్పేస్ వచ్చేసి దీన్ని 40 to 60 days టైంలో చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయి పంటకు కాబట్టి ఆ టైంలో మనం చీడపీడల నుంచి రక్షించుకోవడానికి ఈ బయో ప్రొటెక్ట్ యూజ్ చేయాలి. అప్పుడు కూడా సేమ్ 250 grams per acre, బట్ ఆ టైంలో మాత్రం కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి. ఈ స్ప్రే వచ్చేసి ఒక పంపుకి అంటే 15 లీటర్ పంపుకి 20 grams, 20 లీటర్ పంప్ అయితే 25 grams పర్ పంప్. ఈ విధంగా మనం స్ప్రే చేసుకోవాలి. 5వ ప్రోడక్ట్ వచ్చేసి అమినోవిట్. ఈ పేరులో ఉంది అమైనో విటమిన్స్. అమైనో విటమిన్స్ అనేది మొక్కకు పుష్పించే దశలో అవసరం. పుష్పించే దశ అంటే ఏ మొక్క అయినా పుష్పించే దశలో పూత వచ్చే సమయంలో
చేసుకోవాలి. ఇది వేసుకోవడం ద్వారా అత్యధిక పూత రావడము, వచ్చిన పూత రాలిపోకుండా ఉండడము మరియు కాయలు ఎక్కువ అంటే తాలు రాకుండా ఉండడానికి ఉపయోగిస్తుంది. అంటే వచ్చిన ప్రతి పూత కూడా కాయగా మారడానికి ఉపయోగపడుతుంది. ఇది అమినోవిట్ చేసే పని. ఈ అమినోవిట్ వచ్చేసి మీరు కంపల్సరీ పూత దశలో పూత రావడానికి 15 రోజుల ముందు, పూత రావడానికి 15 రోజుల ముందు మరియు పూత వచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత మీరు చేసుకుంటే మీకు వచ్చిన పూత రాలిపోకుండా కాపాడుతుంది. ఇది వచ్చేసి 10 ml పర్ పంప్ సరిపోతుంది. అది 20 లీటర్స్ పంప్ అయినా 50 లీటర్స్ పంప్ అయినా సేమ్ క్వాంటిటీ 10 ml పర్ పంప్. స్టార్ట్ చేయండి. అమినోవిట్ అనేది పూత రావడానికి 15 రోజుల ముందు పిచికారీ చేసుకోవాలి. పూత వచ్చిన తర్వాత 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. ఏవైతే ఒకటేసారి పుష్పించే దశ మొక్కలకు మాత్రం వీటి. కొన్ని మొక్కలు టమాటా, వంగ ఇలాంటి మొక్కలు మళ్ళీ మళ్ళీ పుష్పిస్తూ ఉంటాయి. దానికి మాత్రం ప్రతి 20 రోజులకు ఒకసారి మనము స్ప్రే చేసుకోవడం ద్వారా మీకు పూత ఎక్కువగా వస్తుంది, కాత ఎక్కువగా వస్తుంది, దిగుబడి కూడా మీకు పెరుగుతుంది. నెక్స్ట్ 6th ప్రోడక్ట్ యాంటీఫ్లో. ఈ యాంటీఫ్లో అనే దాంట్లో కాపర్, జింక్ మొట్టమొదటి ఎన్నో రకాల విటమిన్స్ మనకి ఇందులో లభ్యమవుతున్నాయి. జస్ట్ 1 ఎకరానికి 1 గ్రామ్ బాటిల్. 1 ఎకరానికి 1 ఎకర్కి 1 గ్రామ్ బాటిల్. దీన్ని మనము మొక్కలపై డైరెక్ట్గా పిచికారీ చేసుకోవాలి. 1 ఎకరానికి 1 గ్రామ్ ఉంటుంది. దీన్ని కలిపే విధానం 1 గ్రామ్ని 1 ఎకరానికి మీకు ఎన్ని పంపులు కొడితే, ఉదాహరణకు మనము 6 పంపులు ఎకరానికి కొడితే, 6 పంప్స్ కానీ మనం ఎకరానికి కొడితే దీన్ని 6 గ్లాసుల వాటర్లో కలుపుకోవాలి. 6 గ్లాస్ వాటర్లో కలుపుకొని ప్రతి పంపుకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు వాడుకునే పంటకు ఏ పంట అయినా పర్లేదు. ఇలా దీన్ని చేయడం ద్వారా మీకు స్టెమ్స్ ఏవైతే కొమ్మలు ఉన్నాయో కొమ్మలు బలంగా రావడం జరుగుతుంది. ప్లస్ వచ్చినటువంటి కాత కూడా మీకు పర్ఫెక్ట్గా రావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 7th మనం వచ్చేసి ఫ్రూమాచర్. పేరులోనే ఉంది. వచ్చినటువంటి పంట ఏదైతే కాత కాసే పంట ఏదైనా కానీ, కాత అంటే కాయ వచ్చే పంట ఏదైనా కానీ వచ్చినటువంటి కాయల సైజు బాగా రావడానికి, కాయల పైన ఎలాంటి మచ్చలు లేకుండా ఉండడానికి మరియు కాయ కలర్ను కూడా పెంపొందింపజేస్తుంది ఈ ఫ్రూమాచర్. ఇది కంపల్సరీ కాత వచ్చిన తర్వాతనే మనము కొట్టుకోవాలి. ఇది కూడా సేమ్ 1 ఎకరానికి 1 ఎకర్కి 1 గ్రామ్ బాటిల్. సేమ్ ఇందాక చెప్పినట్టే ఒకవేళ మీరు 6 పంపులు కొడితే 6 గ్లాసుల నీరు, 10 పంపులు కొడితే 10 గ్లాసుల నీళ్ళు ఈ 1 గ్రామ్ పౌడర్ను కలిపేసుకొని మీ పంపులో 1 గ్లాసు 1 పంపులో వేసుకొని పిచికారీ చేసుకుంటే మీకు కావాల్సినంత దిగుబడి పెరుగుతుంది. లాస్ట్ ఫైనల్ ప్రోడక్ట్ ఫ్రూమాచర్ అనేది కాత వచ్చిన తర్వాత కాత పైన వచ్చేటటువంటి శిలీంధ్రాలు కానీ కొన్ని రకాల సూక్ష్మజీవులు కాయకు ఆనుకొని మచ్చలు లాంటివి ఏర్పాటు చేస్తాయి. ఆ మచ్చల నుంచి తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మేము ప్రాక్టికల్గా కంపెనీ మాకు చెప్పకపోయినా నేను చిన్న ప్రాక్టికల్ చేయడం జరిగింది. పోయిన సంవత్సరం రైతులకు కాటక తెగులు వచ్చింది వరిలో. ఈ కాటక తెగులు కూడా ఒక రకమైన శిలీంధ్రం. ఈ శిలీంధ్రం దీని ద్వారా తీసివేయడానికి 1 ఎకరానికి 2 బాటిల్స్ ఇచ్చి మేము స్ప్రే చేయించడం జరిగింది. చాలా వండర్ఫుల్ రిజల్ట్ రావడం జరిగింది. ఆ శిలీంధ్రాన్ని తొలగించుకొని మళ్ళీ ఆ పంటకు ఎలాంటి కాటక తెగులు రాకుండా కాపాడడం జరిగింది. ఇదే విధంగా అమినోవిట్ అనేది కూడా మనకు పూత రావడానికి అని చెప్పి, ఈ పూత రావడం అనేది ఏంటంటే ఎప్పుడంటే పంట ఎప్పుడైతే పరిపక్వ దశకు వస్తుందో, పరిపక్వ దశ అంటే పూత వచ్చే సమయానికి మనము ఈ అమినోవిట్ని వాడుకుంటే పూత అనేది ఎక్కువ మోతాదులో వచ్చి వచ్చిన పూతలో ప్రతి ఒక్కటి కాయగా మారడానికి దోహదం చేస్తుంది. ఓకే. నెక్స్ట్ 8th ప్రోడక్ట్, లాస్ట్ ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే కిసాన్ 100. ఈ కిసాన్ 100 అనేది ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనము దీన్ని మీరు నేలకు వాడుకోవచ్చు మరియు పైన చెప్పిన ఈ 7 ప్రోడక్ట్లు కూడా దీన్ని కలుపుకొని వాడుకోవచ్చు. ఇది వాడుకోవడం ద్వారా ఏంటంటే ఈ ప్రోడక్ట్ మనం ఏదైతే ప్రోడక్ట్ వాడడం జరుగుతుందో అది 100% వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మనం ఏదైనా ప్రోడక్ట్ వేస్తే 50% మొక్కకు తీసుకుంటుంది. బట్ దాన్ని కిసాన్ 100 దానికి యాడ్ చేయడం వల్ల ఆ మొక్క మనం వేసినటువంటి ఏ ప్రోడక్ట్ అయినా 100% తీసుకునే విధంగా పనిచేస్తుంది. మరియు ఇది స్ప్రెడర్ లాగా కూడా పనిచేస్తుంది. రెండవది నీటి యొక్క తలతన్యతను తగ్గించి నీరు ఎక్కువ దూరం పరిగెత్తడానికి మరియు నీటి యొక్క మృదుత్వాన్ని పెంచి ఎక్కువ దూరం విస్తీర్ణం చేసి ఎక్కువ లోతుకు వాటర్ వెళ్ళే విధంగా కూడా మనకు దోహదపడుతుంది. ఇవి మనం ఇచ్చినటువంటి 8 రకాల ప్రోడక్ట్స్. ఈ 8 రకాల ప్రోడక్ట్స్ రైతు సోదరులందరూ వాడుకొని అత్యధిక దిగుబడిని పొంది మరియు విషపూరితమైనటువంటి రసాయన ఎరువుల నుంచి కాపాడి దేశ ప్రజలను రక్షించి మీరు కూడా రక్షించగలుగుతారని చెప్పేసి వినవించుకోవాలి. మా ఇన్ఫ్లుయెన్స్ కంపెనీ యొక్క 8 రకాల ప్రోడక్ట్స్ మీరు వాడినట్లయితే బయట దొరికే కంపెనీ యొక్క పెస్టిసైడ్స్ కానీ, అడుగు మందు కానీ, యూరియా కానీ ఎలాంటి ప్రోడక్ట్స్ కూడా మీరు వాడకుండా అత్యధికమైన దిగుబడిని సాధించవచ్చు మరియు మీ నేల యొక్క సారవంతాన్ని కూడా మీరు పెంచుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ ద్వారా మీరు అందరూ బాగుపడతారని కోరుకుంటున్నాను.